హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ వచ్చి గౌతమ్ రియల్ హీరో. ఇప్పుడు మేము ఉన్నది జన్నారం దగ్గర జూ పార్క్ అని ఇక్కడ ఉన్నాం మేము. సో మేము ఇక్కడ చూస్తూ ఉంటే ఒక పర్సన్ అక్కడ ఇక డల్ ఉండడం చూసినాం. సో అతన్ని నవ్విద్దామని మేము అనుకుంటున్నాం. ఒక 5 minutes అతనితో మాట్లాడి అతని ప్రాబ్లం ఏందో తెలుసుకొని నవ్విద్దామని మేము అనుకుంటున్నాం. సో మీరు కూడా చూడండి అతని ప్రాబ్లం ఏంది, అతను ఏంటిది, అతను ఏమన్నా చెప్తాడా, అతనికి ఏమన్నా ప్రాబ్లం ఉంటే మనం సొల్యూషన్ చేయొచ్చా అనేది మనం తెలుసుకొని లాస్ట్ వరకు నవ్విద్దాం అనుకుంటున్నాం. అంతేనా శేఖర్? యా, మనం నవ్విద్దాం అనుకుంటున్నాం. ఓకే రండి. హాయ్ హాయ్, పేరు? ఇది ఇక్కడ చిన్నది. పేరేం పేరు? మహేష్. ఎక్కడ ఉండేది? లోకల్. ఏం జాబ్ అలాంటిది ఏం లేదా? సింగర్ కూర్చున్నారు ఇక్కడ. ఎవరు లేక అంటే ఎవరంటే ఫ్రెండ్స్ అంటే వదిలేసిరా లేకుంటే మీకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లేరా? చిన్నప్పటి నుంచి ఉండే, ఈ మధ్య లేరు. ఎందుకు? డబ్బులు లేవు మన దగ్గర. డబ్బులు లేవన్నా? రీఛార్జ్ కూడా లేవు. అట్లాంటి లవర్ కూడా ఉన్నది, రీఛార్జ్ కూడా లేవంటే లవర్ కూడా ఉండదు కదా, అంతేనా? అంతే కరెక్ట్. ఫ్రెండ్స్ మరి చేయొచ్చు కదా, డబ్బుల కోసం ఏదైనా వర్క్ చేయొచ్చు కదా. అంటే డబ్బులు చూసి వచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారా లేకుంటే డబ్బులు లేవని వెళ్ళిపోయారా లేకుంటే వాళ్ళు ఏదైనా సెటిల్డ్ అవుదామని వెళ్ళిరా? డబ్బులు లేవని వెళ్ళిపోయారు. అంటే అంతకుముందు ఉండే మీ అక్కడ ఫ్రెండ్షిప్ ఫేక్ అన్నట్టు అంతేనా? ఫ్రెండ్స్ దూరం వెళ్ళిన అన్నారు. ఏమన్నా లవ్ ఇష్యూస్ ఉందా? బ్రేకప్ అయిందా? లవర్ కూడా అట్లనే వదిలేసి వెళ్ళిందా? బ్రేకప్ అంటే చాలానే ఉన్నాయి. చాలా అంటే 100 ఉన్నాయా? చాలా అంటే ఎన్ని ఉన్నాయి? 10. రసికరాజు మనోడు చూస్తే అట్లా లేదు, మొహం చూస్తే అట్లా లేదు కదా బ్రో. మేడిపండు చూస్తే మేల్మై ఉంటది కానీ పొట్ట చూపిస్తేనే పురుగులు వస్తాయి అంటారు. 10 అంటే మీరు వదిలేసిరా లేకుంటే యూజ్ అండ్ త్రో అంటే మీరు వాడుకొని వదిలేసిరా లేకుంటే వాళ్ళు మిమ్మల్ని వదిలేసిరా? మనం ట్రై చేసినాం, మన కోలు పడతారు. అంటే వన్ సైడ్ వాళ్ళ దుబ్బ అయినట్టున్నారు. వన్ సైడ్ లవ్ అంటే ఓన్లీ ఫేక్ లవ్ అయినా, ఫేక్ ఫ్రెండ్స్ అయినా, ట్రూగా మీరు లవ్ చేసింది ఏమన్నా ఉందా? 2 side అని ఉంటే చెప్పండి. 2 side అంటే సిన్సియర్ లవ్ ఉండే. ఏమైంది సిన్సియర్ అంటే 2 years బ్యాక్ నేను జాబ్ చేస్తున్నాను. ఓకే, అక్కడ పరిచయం అయింది. అలా 2 years కంటిన్యూ అయింది. ఓకే, తర్వాత పెళ్లి చేసుకుందాం అనేసరికి వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటలేరని వద్దు. రీజన్ ఏంటి? ఎందుకు అట్లా? 2 years తర్వాత నేను జాబ్ మానేసిన. జాబ్ మానేసిన తర్వాత అమ్మాయి వదిలేసి వెళ్ళాను. డబ్బులు లేవని, జాబ్ లేదని వదిలేసి. వదిలేయడానికి కారణం ఏంది బ్రో? అంటే మేము డబ్బులు లేవనా? కారణం అంటే డబ్బులు లేవు ఒకటి, జాబ్ కూడా పోయింది, తర్వాత అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. ఫీల్ కాకండి బ్రో. అంటే అమ్మాయిలు అనేది సిన్సియర్ లవ్ అనేది ఈ జనరేషన్లో లేదని నా ఫీలింగ్. నీ ఫీలింగ్ అంతేనా శేఖర్? కరెక్ట్ చెప్పారు మీరు. ఇప్పుడు ఈ రోజులలో డబ్బుని చూసి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మనీ ఫస్ట్ తర్వాత లవ్. ఈ రోజులలో జెన్యూన్ చేసేదాన్ని ఎవరు లేరు కదా. నీ ఫీలింగ్ ఏంది బ్రో? అంటే వాళ్ళదే అంటే దాన్ని బట్టి ఆమె జెన్యూన్, డబ్బులు లేదని నిజంగానే అంటే డబ్బులు జాబు ఉందని చూసిందా? వేరే అతనికి గిట్ట మ్యారేజ్ చేసుకుందా ఇప్పుడు ఆమె? మ్యారేజ్ అయింది అమ్మాయి. అది డబ్బులని కాదని, డబ్బు క్యాస్ట్ కూడా ఇంటర్ క్యాస్ట్ మాది. ఓకే, మీది తక్కువనా లేకుంటే? అంటే సేమ్ కానీ ఇప్పుడు క్యాస్ట్ గురించి. ఓకే, క్యాస్ట్ గురించి. ఓకే, ఫీల్ కాకండి బ్రో, ఏం కాదు. ఆమె కంటే మంచి ఫ్యూచర్ కూడా ఫ్యూచర్ లో మంచి వస్తుంది. అంతేనా? మీరు మంచి అమ్మాయి దొరుకుతుంది, నీకు టెన్షన్ పడకండి. దాని నుంచి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి బ్రో? అంటే ప్లానింగ్ అని ఏం లేదు, ఇంకో అమ్మాయిని ఎత్తుక్కోవాలంతే. అంతే అంటారా? ఇంటెలిజెంట్. అంతేనా? చాలా ఇంటెలిజెంట్. ఇప్పుడు అమ్మాయి పోతే అమ్మాయి దొరకదు అన్నట్టు కాదు కదా. మన అడవిలో ఆకులు కరవా, ఊర్లో అమ్మాయిలు కరవా అన్నట్టు కొటేషన్. అంతేనా? అంతే. ఒక అమ్మాయి పోతే 10 మంది అమ్మాయిలు రెడీ ఉన్నారు. దానికి ఫీల్ అయ్యే అవసరం ఏం లేదు. అంతేనా శేఖర్? కరెక్ట్. సో మీరు అంటే ఫ్యూచర్లో అంటే అమ్మాయి దొరికిందా? ట్రై చేస్తున్నారా? అంటే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అంతేనా? ప్రయత్నం చేయండి. ప్రయత్నానికి ఎప్పుడు కూడా వెనకాడద్దు. నెవర్ గివ్ అప్. ప్రయత్నం చేసి ఓడిపో, ప్రయత్నం చేయకుండా ఓడిపోకు. అది అసమర్థుని లక్షణంగా. అది
మనోడు స్ట్రాంగ్ ఉన్నాడు, చాలా స్ట్రాంగ్. అంతేనా? అంటే మీరు చూసిరా? తెలుస్తుంది తెలుస్తుంది. అంతే నిజంగా ఆయన అన్నట్టు స్ట్రాంగ్ గా మీరు నార్మల్ అంటే అసలు నవ్వుతోనే పడిపోతారు అమ్మాయిలు. అందుకే మీరేం చేస్తారు? ఇక మాదంటే ఇంట్లో ఎవరు దొరుకుతామని ఇంటర్వ్యూ చేస్తామండి. ఇట్లా రోడ్ల మీద ఇంటర్వ్యూ చేస్తాం. ఖాళీగా ఉంటారు. కానీ ఎవరు దొరికినా వారు సఫర్ అయితే ఇట్లా వాళ్ళ ఫేస్ స్మైల్ రావాలి. మాకు కావాల్సింది ఒకటి, మా గోల్ ఒకరితో నవ్వించడం. ఎవరన్నా కానీ మేము నవ్వకున్నా పర్లేదు కానీ నవ్వాలి. మాకు ఒక 5 minutes మేము ఉన్న 5 minutes అన్నా నవ్విస్తాం. వాళ్ళ టెన్షన్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకొని ఆ 10 minutes అయినా మేము నవ్వించడానికి ప్రయత్నించాం. గుడ్ జాబ్ బ్రో. అంటే ఇప్పుడు కేఫ్ లైట్ బీర్లు దొరకట్లేదట, దాని మీద మీ ఒపీనియన్? కేఫ్ లైట్ దొరకకపోతే స్ట్రాంగ్ అవుతుంది. కరెక్ట్ మరి. అవి కూడా దొరకకపోతే ఈ కొత్త బీర్లు కూడా వస్తున్నాయట మన అసలు బీర్లే లేవంటే పర్లేదు. గుడు తెలంగాణ తాగడం మాత్రం మానేయాలి. అంటే అయినా ఒకప్పుడు మన సాంప్రదాయం కదా. ఇప్పుడు ఒకప్పుడు మన సాంప్రదాయం అది గుడుంబ అంటే మన ఇప్ప సారా తాగిన వాళ్ళమే కదా. అంటే మన తాతలు, మనం కాదు, మన తాతలు తండ్రులు పెద్దవాళ్ళందరూ తాగిన వాళ్ళే కదా. సో ఆ కల్చర్ కి మళ్ళీ వస్తామని అనుకుంటున్నాం. అంతేనా? అంతే, చెప్పలేము. అంటే బీర్లు దొరకపోయినా ఆ స్టేజ్ కి దిగజారుతారు అన్నట్టే. అంతేనా మీ ఫీలింగ్? అంతే. చూసినా ఫ్రెండ్స్, ఒకప్పటి కల్చర్ అంటే అది కల్చర్ని నేను తప్పుగా ఏమనట్లేదు. జస్ట్ అంటే మన దగ్గర బీర్లు దొరకపోయినా మందు దొరకపోయినా కానీ నేను పాత కల్చర్ అంటే నేను సారా తాగడానికైనా రెడీగా అని చెప్తున్నాడు మహేష్. అంటే నేనా? మీరే అన్నారు కదా ఇప్పుడు, శేఖర్ ఇతనే అన్నాడు కదా. సో సారా తాగిరా? ఎప్పుడైనా సారా తాగిరా? లేదు, నేను పాలు తప్పేం తాగా. ఇప్పుడే బీర్లు పెరుగు తాగుతారు. పెరుగు పేరేమో 5,000. మజ్జిగ తాగుతారు. మజ్జిగ నాకౌట్. ఓకే బ్రో, మేము అక్కడ నుంచి చూసినవైతే మిమ్మల్ని చూసినాక మీరు డల్ ఉన్నారు, మీరు అంటే సాడ్ గా ఫీల్ అవుతున్నారు, మాకు అర్థమైంది. మా పని ఏంటంటే ఎవరన్నా సాడ్ ఉన్న వాళ్ళని నవ్వించడం, స్మైల్ ఒక 5 minutes అన్నా స్మైల్ తెప్పియడం. అందుకే మీరు సాడిగా ఉండకండి, రోజు నవ్వండి. మేము వచ్చినాకన్నా నవ్వండి. ఆడియన్స్ ఎంతో మంది చూస్తారు, వాళ్ళ కోసం అన్నా నవ్వండి. చాలా బాగా అనిపించింది మీతో ఇంటర్వ్యూ చేసడం వల్ల. అండ్ మిమ్మల్ని కలిసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు కూడా నవ్వండి, నవ్వుతూ ఉండండి, 10 మంది నవ్విస్తూ ఉండండి. యా, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ. మహేష్ కదా మీ పేరు? యా, థ్యాంక్ యూ బ్రో. రైట్, ఓకే, బాయ్ ఫ్రెండ్స్. వంతు అయినంత వరకు మేము నవ్వించినాం. సో మీరు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, మీకు ఇంకేమన్నా ఇంటర్వ్యూలు కావాలన్నా ఏదైనా చేయాలన్నా కానీ కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి బ్రో, మహేష్ బ్రో ఒకసారి జస్ట్ హాయ్ చెప్పి ఒకటి సబ్స్క్రైబ్ మా దానికి సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి అని చెప్పండి. ఓకే, ఛానల్ పేరు గౌతమ్ రియల్. హాయ్ ఫ్రెండ్స్, మా అన్నది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్, లైక్. ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. మీకు ఏమన్నా ఇంకా ఇంటర్వ్యూస్ ఏమన్నా డిఫరెంట్ కావాలంటే కామెంట్ చేయండి, డెఫినెట్లీ చేస్తాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.